వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీ అయిన టమాటా చట్నీ ఎట్లా చేయాలని చూపిస్తాం. కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని దూరగా కొంచెం వేయించేసుకుంటాం. చూడండి, పచ్చిమిరపకాయలు ఇట్లా వేగినాయి. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసి మనం కట్ చేసుకున్న 1/4 కిలో టమాటాని వేసుకుంటాం. ఇప్పుడు పల్లి వేయించి పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. టమాటా వాటర్ అన్నీ పోని కొంచెం మగ్గనికిస్తాం. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ టమాటా మగ్గిద వస్తుంది. టమాటా మగ్గినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు ఒక చింతపండు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ వేగనిస్తాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 10 ఎల్లిపాయలు, మనం మిక్సీ జార్కు వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. 1 కప్పు పల్లీలు వేసేస్తాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని కచ్చబెచ్చగా దంచుకొని వచ్చేస్తాం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు పల్లీలు మిక్సీకి పట్టుకుని కచ్చబెచ్చ పట్టేసుకుంటాం. ఇప్పుడు దాంట్లో కొంచెము 1 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తాం. మనం ఇప్పుడు టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయల మిశ్రమం వేసి మిక్సీకి పట్టుకుంటాం. చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, 2-3 రబ్బలు వెల్లుల్లి వేసి పోపేసి పోపుని టమాటా చట్నీలో వేసేసుకుంటాం. ఇప్పుడు మనకు టేస్టీ టమాటా పల్లి చట్నీ రెడీ. ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.